హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. శుక్రాచార్యుల వారు ఈ యొక్క పరమాత్ముడు ఈశ్వరుడు చెప్పిన విధంగా ఆయన తపస్సుకి సిద్ధం పడి తపస్సు చేయడము, ఆ ధూమపాన తపస్సు చేసి ఆయన శక్తులను సంపాదించుకోవడం జరుగుతూ ఉంది. ఈ విషయము విష్ణువుకి తెలిసింది. అంటే దేవతలకి తెలిసింది. అమ్మా, సంధి చేయడానికి వచ్చి మేము ఏమీ చెయ్యము, మేము కందమూలాలు తిని తపస్సు చేసుకుంటామని చెప్పారు రాక్షసులు కదా. అందుకని ఈ యొక్క రాక్షసులు మేము సంధి చేసుకుంటామని సంధి చేయడానికి వచ్చి దేవతలని నాశనం చేద్దామనుకున్నారా, మోసం చేద్దామనుకున్నారా ఈ రాక్షసులు అని చెప్పి దేవతలకి కోపం వచ్చింది. అంటే వారు సంధి చేద్దామని చెప్పి వారి గురువు తపస్సు చేకి వెళ్ళి తపశ్శక్తితోని వచ్చిన తర్వాత దేవతలతోని యుద్ధం చేసి దేవతలని గెలవాలనేదే కదా వాళ్ళ ఉద్దేశము. అదే విషయాన్ని వీళ్ళు గ్రహించి దేవతలు తక్షణమే ఈ విషయాన్ని తెలుసుకొని చాలా కోప్పడ్డారు. అసురులపై చాలా విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని కురిపించారు. ఎప్పుడైతే వీరు ఆగ్రహాన్ని కురిపించారో వీళ్ళన్నిటికీ కూడా సర్వసన్నద్ధులయ్యి వీళ్ళు అంటే పోరాటం పడ్డారు. అక్కడ జరిగినటువంటి ఈ యొక్క హఠాత్ పరిణామం అంటే రాక్షసులు వీళ్ళే ప్రశాంతంగా ఉన్నారు, ఇక ఏ ఇబ్బంది లేదు కదా, మన మానాన్ని మనం ఉందామని. కానీ హఠాత్తుగా అనుకోకుండా సడన్ అంటాం చూడండి, సడన్గా ఈ యుద్ధము అనేటువంటిది వచ్చేసరికి వీళ్ళు విరుచుకు పడిపోవడం చూసేసరికి రాక్షసులందరూ కూడా చాలా ఆశ్చర్యానికి, భయానికి, అలాగే విసుగు కూడా చెందారు. విస్తుపోయారు, భయపడిపోయారు, ఆశ్చర్యచకితులయ్యారు. ఈ ఆశ్చర్యచకితులయ్యి దేవతలని బ్రతిమాలేరు. వద్దయ్యా బాబు, ఈ యుద్ధాలు వద్దు, మీరు ఈ రకంగా దీనులపై యుద్ధం చేయడం భావ్యం కాదు, దయచేసి మీరు ఈ రకంగా యుద్ధాలు చేయకండి, మేము ఏ ఆయుధాలు లేకుండా మేము మీకు ముందే చెప్పాము, మేము నిరాయుధులం, మా దగ్గర ఏ ఆయుధాలు లేవు, మేము ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా కూడా లేము, ఎందుకంటే ఆయుధాలన్నిటినీ కూడా విడనాడి కేవలం కందమూలాలు తింటూ మేము మూలను కూర్చుని ఉన్నాము, అటువంటి మాపై మీరు ఈ రకంగా విరుచుకు పడ్డము తప్పు కదా, మీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు కదా, మేము ఏదో తపోబలం కోసం తపోవృత్తిలో అంటే తపశ్శక్తి కోసం మేమేదో మా జీవితాలు గడుపుకుంటూ ఉన్నాం, ఓ మూలను కూర్చున్నాం, మేమెవరిని ఇబ్బంది పెట్టట్లేదు, మేము ప్రశాంతంగా కందమూలాలు తిని మేము ఒకటి ఉన్నాం, అలాగా ఏమీ లేకుండా ఒక మూలన ఏదో తపశ్శక్తి భగవద్ అనుగ్రహం పొందడానికి మేము ఒక మూలను కూర్చుని తపోశక్తి కోసం కూర్చుని ఉంటే మీరు ఈ రకంగా చేయడము భావ్యం కాదు అని చెప్పి ఎన్ని రకాలుగానో చెప్పారు. మేము మీకు భయపడే ఈ ఆశ్రమంలో తలదాచుకుంటున్నాం. కశ్యప ప్రజాపతికి దగ్గరికి వెళ్ళారు కదా, వీళ్ళు ఆశ్రమంలో ఉన్నారు. అంటే రాక్షసులు వెళ్ళి ఒక ఆశ్రమవాసులుగా ఉండి ఆశ్రమంలో తలదాచుకుంటూ ఉంటున్నాము. ఇటువంటి మమ్మల్ని మీరు ఈ రకంగా సంహరించడం అంటే అంతం చేయడం కానీ
చేతిలో ఆయుధాలు లేకుండా నిరాయుధాయులైనటువంటి మమ్మల్ని సంహరించడం, హాని చేయడం సమంజసం కాదు అని చెప్పడం జరుగుతుంది. అందుకని మేము మిమ్మల్ని శరణు వేడుతున్నాం, శరణాగతులం అవుతున్నాము, మమ్మల్ని దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని శరణాగతులుగా, అలాగే భయభ్రాంతులతో భయభీతులుగా ఈ యొక్క ఆచార్యుని, అందులో ముఖ్యంగా యుద్ధ రాజనీతి ప్రకారము భయానికి గురి అయినటువంటి భయభ్రీతుడిని కానీ, శరణాగతుడుగా ఉండేటువంటి వాడిని కానీ, అలాగే ఆచార్యుణ్ణి కానీ, వ్రతంలో ఉండేటువంటి వ్రతాచార్యులను కానీ చంపకూడదు, లేకపోతే వారిని బాధ పెట్టకూడదు అని ధర్మశాస్త్రమే చెప్తోంది. ధర్మశాస్త్రంలో తెలియపరిచారు. అలాగే రాజనీతి కూడా తనతోని సమానంగా ఉండేటువంటి వారితో యుద్ధం చేయొచ్చు కానీ సమానంగా లేనివటువంటి వారితోని యుద్ధం చేయకూడదు. అంటే వారికంటే బలహీనులుగా ఉండేటువంటి వారితో ఎప్పుడూ యుద్ధం చేయకూడదు. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితులకి కూడా మనకి సరిపడా అంటే ధనపరంగానో ఇంకో పరంగానో కాదు, బలహీనులుగా ఉండి మనకి ఏదో ధైర్యం ఉంది, మన రౌడీయిజం చేసి మంచివారిపై మనము యుద్ధాలకి వెళ్ళిపోవడము, ఎవరైతే తల వంచుకుని ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండడం, వాళ్ళనే ఇంకా హింసించుతూ ఉండడము, ఎందుకులే ఈ గొడవలు ఎందుకులే, మనం ప్రశాంతంగా ఉందాము అని అనుకున్న వారి మీదే పదే విరుచుకుపడుతూ పదే వాళ్ళని ఇబ్బంది పరచడము, ఇవన్నీ కూడా మనకి ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మంచిగా ఉండి గొడవలు వద్దులే, మంచితనానికి పోతే చేతకానితనంగా భావించి వారిని బాధ పెట్టేటువంటి రోజులు ఇప్పుడు. కాలమాన పరిస్థితి అలా ఉంది. కానీ అలా మన జోలికి రాకుండా ఎప్పుడూ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతోంది. ఏమిటది? మనకి ఇక్కడ కూడా తెలియపరిచారు. ఏంటది? తపో సంపన్నులుగా ఉండి, అంటే దీక్షల్లో ఉండే వారిపైన, దీక్షాపరంగా ఉండేటువంటి వారిపైన యుద్ధం చేయడం, లేకపోతే వారిని అనవసరంగా హింస పెట్టడము, చేతిలో ఆయుధాలు లేకుండా వీరికి సమానంగా లేకుండా ఉన్నవారి మీద యుద్ధం చేయడము, మనకి ఎవరైతే నీవే దిక్కు అని శరణాగతులై ఉన్న వారిపై యుద్ధం చేయడము, యుద్ధం అంటే వాళ్ళని బాధ పెట్టడము, హింసించడము, ఇవన్నీ ఎవరైతే చేస్తారో వారికి శిక్ష తప్పదు. ధర్మశాస్త్రమే చెప్పింది ఇది. అటువంటి దాన్ని మర్చిపోయి మనందరం కూడా ఈ రోజులలోని ఇది విపరీతమైపోయింది. నెమ్మదస్తులపై, మౌనంగా ఉండేటువంటి వారిపై, నెమ్మదస్తులపై, తపో సంపన్నులపై ఈ యొక్క యుద్ధము, ప్రతీకార చర్యలు ఇవన్నీ విపరీతమవుతున్నాయి. ఇది తప్పు అని ధర్మశాస్త్రం చెప్పిందని అలనాడే అసురులు దేవతలకి చెప్పారు చూడండి ఇక్కడ. అందువల్ల ఎప్పుడూ కూడా ఎవరిని బలహీనులుగా ఉండేవారిపైన బలప్రయోగాలు చేయడం కానీ, భయానికి గురైతుండే వారిని భయపెట్టడం కానీ, అలాగే ఆచార్యుడు అన్నాం మనం. ఆచార్యుణ్ణి అంటే ఎవరైతే మనకి హితం బోధిస్తూ ఉంటారో వారిని బాధ పెట్టడం కానీ, ఇటువంటివి చేసి అనర్థాలు కొని తెచ్చుకోవద్దు అని మనకి తెలియపరిచారు. ఇది చెయ్యకూడదు అని మనకి ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి మనము ఈ విషయాలు, ముఖ్యమైన విషయాలని గ్రహించి, అందుకనే దేవి భాగవతాన్ని తత్వబోధ, తత్వం అంతా కూడా ఇందులోనే ఇమిడీకృతమై ఉంది అని కూడా మనము ముందు కూడా చెప్పుకున్నాం. ఇంతటి అద్భుతమైన తత్వం కూడా మనకి ఉంది కాబట్టి మనం దీంట్లోనే ఉండేటువంటి అంతరార్థాన్ని, తత్వాన్ని గ్రహించి మన జీవితాలని సార్థకతని చేసుకోవాలి. వీరు ఈ యొక్క దేవతల నుంచి రక్షింపబడడానికి ఏమి చేశారు అనేది, అసురులు అందరూ కూడా దేవతలు ఎంత చెప్పినా విననప్పుడు
ఈ యుద్ధానికి దిగి పరుగును వచ్చినటువంటి దేవతల నుంచి ఎలా రక్షింపబడ్డారు, వారు చేసినటువంటిది ఏమిటి అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.